మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు ఆదివారం సప్తమి. పసుపు డబ్బాలు ఇది వేయండి చాలు, నాలుగు వైపుల నుండి డబ్బు దూసుకు వస్తుంది. రేపు రాబోయేది ఒక సాధారణమైన రోజు కాదు. అది ఆదివారం సప్తమి తిథితో కలిసి వస్తున్న ఒక అపురూపమైన, అత్యంత శక్తివంతమైన ఖగోళ సంయోగం. ఈ పవిత్రమైన రోజున మన వంటింట్లో మన ఐశ్వర్యానికి మూలమైన పసుపు డబ్బాలో ఒక రహస్యమైన, దివ్యమైన వస్తువును పెడితే చాలు, మీ జీవితంలోనికి నాలుగు దిక్కుల నుంచి ధనం ప్రవాహంలా దూసుకుని వస్తుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో కష్టాలన్నీ పోతాయి. ధన సమస్యలు పోతాయి. ధనలాభం కలుగుతుంది. మరి ఇంతకీ ఈ ఆదివారం రోజు పసుపు డబ్బాలో ఏం వేయాలి, ఏం వేస్తే మీ ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. పూర్వం కాంతీపురం అనే ఒక రాజ్యానికి దూరంగా ఒక నదీ తీరంలో సూర్యగిరి అనే అందమైన గ్రామం ఉండేది. ఆ ఊరిలో ఒక సూర్యదేవుడి ఆలయం ఉండేది. ఆ గ్రామ ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో సూర్య భగవానుణ్ణి ఆరాధించేవారు. వారి ప్రతి దినచర్య సూర్యుడితోనే ముడిపడి ఉండేది. తెల్లవారుజామున తూర్పు దిక్కున సూర్యుని లేత కిరణాలు కనిపించకముందే నిద్రలేచి సమీపంలోని పవిత్ర నదిలో స్నానం చేసి సూర్య భగవానుడికి ఆర్ఘ్య ప్రదానం చేసి తమ పనులను ప్రారంభించటం వారి ఆనవాయితీ. సూర్యుడే తమకు జీవనాధారమని, ఆయన కరుణ వలనే పంటలు పండుతున్నాయని, పాడి పశువులు వృద్ధి చెందుతున్నాయని, తమ జీవితాలు వెలుగుతో నిండి ఉన్నాయని వారు ప్రగాఢంగా విశ్వసించేవారు. ఆ గ్రామానికి ఆనుకుని ఉన్న ఒక విశాలమైన పురాతనమైన మర్రి చెట్టు మీద వాయసము అనే ఒక కాకి నివసించేది. అది చూడడానికి మిగతా కాకుల్లాగే ఉన్న దాని మనస్తత్వం మాత్రం భిన్నమైనది. దానికి తన గురించి తాను చాలా గొప్పగా ఊహించుకునే గర్వం ఉండేది. తన నల్లని నిగనిగలాడే రెక్కలను చూసుకొని, తన పదునైన చూపును చూసుకొని, తన కఠోరమైన గొంతును విని మురిసిపోయేది. ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో, ఇంకా ప్రపంచమంతా గాఢ నిద్రలో ఉన్నప్పుడు తానే అందరికంటే ముందుగా నిద్రలేచి తన గొంతు చించుకొని కావు కావు అని బిగ్గరగా అరవటం దానికి అలవాటు. తాను అలా అరవటం వలనే రాత్రి అనే భయానక రాక్షసి పారిపోయి సూర్యుడి నిద్రలేచి ఆకాశంలో తన ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాడని అది బలంగా నమ్మేది. ప్రతిరోజు ఉదయం గ్రామస్తులు ఎంతో భక్తితో సూర్యుడికి నమస్కరించటం చూసి ఆ వాయసం తనలో తాను నవ్వుకునేది. అయ్యో, ఈ అమాయక ప్రజలు, వీరికి నిజం తెలియదు. నేనే కదా ప్రతి ఉదయం నా గొంతుకతో ఈ చీకటిని చీల్చి ఆ నిద్రపోతున్న సూర్యుడిని మేలుకొలుపుతున్నాను. నా అరుపు వినకపోతే ఆయన బయటకు రాడు. ఈ ప్రపంచమంతా శాశ్వతమైన చీకటిలో మునిగిపోతుంది. నిజానికి వీరంతా నన్ను పూజించాలి, నాకు కృతజ్ఞతలు చెప్పాలి. నా వలనే కదా ఈ లోకమంతా వెలుగును చూస్తుంది అని అహంకారంతో విర్రవీగేది. రోజులు గడుస్తున్న కొద్దీ దాని గర్వం ఆకాశాన్ని తాకింది. తన ప్రాముఖ్యతను, తన శక్తిని ఈ ప్రపంచానికి రుజువు చేయాలని అది ఒక దృఢమైన నిర్ణయం తీసుకుంది. ఒకరోజు సాయంత్రం పక్షులన్నీ తమ గూటికి తిరిగి వస్తున్న సమయంలో ఆ వాయసం గర్వంగా ఆ మర్రి చెట్టు మీద ఉన్న పక్షులన్నిటినీ సమావేశపరిచింది. మిత్రులారా, మీరందరూ ఒక ముఖ్యమైన విషయం వినాలి. ఇన్నాళ్ళుగా ఈ లోకానికి వెలుగును ప్రసాదిస్తున్నది నేనే. నా అరుపు వినగానే సూర్యుడు ఉదయిస్తాడు. కానీ ఈ మనుషులు నన్ను గుర్తించటం లేదు. అందుకే రేపు ఉదయం నేను అరవకూడదని నిర్ణయించుకున్నాను. నేను మౌనంగా ఉంటాను. అప్పుడు సూర్యుడు ఉదయించడు. ఈ ప్రపంచమంతా చీకటిలో చిక్కుకుపోతుంది. అప్పుడు ఈ గ్రామస్తులకు నా విలువ తెలుస్తుంది. వారే నా వద్దకు వచ్చి నన్ను బ్రతిమాలి సూర్యుడిని తీసుకురమ్మని వేడుకుంటారు. అప్పుడు నా శక్తిని వారికి చూపిస్తాను అని గంభీరంగా ప్రకటించింది. దాని మాటలు విన్న మిగతా పక్షులు, ముఖ్యంగా అనుభవం ఉన్న ఒక ముసలి గుడ్లగూబ, వాయసమా, నీవు పొరపాటు పడుతున్నావు. సూర్యోదయం అనేది ఒక ప్రకృతి ధర్మం. అది నీ అరుపు మీద ఆధారపడి లేదు. నీ గర్వాన్ని విడిచిపెట్టు అని హితవు పలికింది. కానీ ఆ కాకి ఎవరి మాటలు వినకుండా అహంకారంతో తన నిర్ణయానికే కట్టుబడి ఉంది. మరుసటి రోజు ఉదయం వాయసం తన గుటిలో కదలకుండా, పెదవి విప్పకుండా మౌనంగా కూర్చుంటుంది. అది ఒక రకమైన అధికార దర్పంతో జరగబోయే పరిణామాలను ఊహించుకుంటూ ఆనందించసాగింది. గ్రామమంతా ప్రశాంతంగా ఉంది. రోజు వినిపించే కాకి అరుపులు లేకపోవడంతో నిద్రలేచిన గ్రామస్తులు కొంచెం ఆశ్చర్యపోయారు.
ఈరోజు కాకులు ఇంకా నిద్రలేచినట్లు లేదే అని అనుకున్నారు, కానీ దానిని పెద్దగా పట్టించుకోలేదు. వారు తమ దైనందిన కార్యక్రమాలలో మునిగిపోయారు. యథావిధిగా నదికి వెళ్ళి పవిత్ర స్నానాలు ఆచరించి తూర్పు దిక్కుకు తిరిగి చేతులు జోడించి సూర్యోదయం కోసం భక్తితో ప్రార్థనలు చేయటం ప్రారంభించారు. వాయసం చెట్టు మీద నుండి ఇదంతా గమనిస్తూ, ఓహో, ఇంకా ప్రార్థనలు చేస్తున్నారా? మీరు ఎంత ప్రార్థించినా నేను అరవకుండా సూర్యుడు రాడు. ఇంకొద్దిసేపట్లో ఈ ప్రపంచమంతా అంధకారంలో మునిగిపోతుంది. అప్పుడు మీ గర్వం అణిగి నా కాళ్ల మీద పడతారు అని మనసులో అనుకుంటూ మురిసిపోతుంది. కానీ దాని ఆశలు, దాని గర్వం అన్నీ కొద్ది క్షణాల్లోనే ఆవిరైపోయాయి. తూర్పు దిక్కున ఆకాశం నెమ్మదిగా రంగులు మారటం ప్రారంభించింది. మొదట బూడిద రంగులో ఉన్న ఆకాశం నెమ్మదిగా నారింజ, బంగారు వర్ణంలోనికి మారింది. కొద్దిసేపటికే సూర్యభగవానుడు తన 7 గుర్రాల రథం మీద 1000 కిరణాల తేజస్సుతో ప్రకాశవంతంగా ఆకాశంలోనికి ఉదయించాడు. ఆయన బంగారు కిరణాలు భూమిని తాకగానే చీకటి పటాపంచలయ్యింది. పక్షులు కిలకిల రావాలు చేశాయి. పువ్వులు వికసించాయి. గ్రామమంతా కొత్త జీవశక్తితో నిండిపోయింది. గ్రామస్తులు ఆనందంతో, భక్తితో సూర్యభగవానుడికి నమస్కరించి ఓం సూర్యాయ నమః అని జపిస్తూ తమ తమ పనులకు ఉత్సాహంగా వెళ్ళిపోయారు. ఈ దృశ్యాన్ని చూస్తున్న వాయసానికి గుండె ఆగినంత పనయింది. దాని ప్రపంచం తలక్రిందులయ్యింది. తన అరుపుతో సంబంధం లేకుండా సూర్యుడు ఉదయించాడు. ప్రపంచం యథావిధిగా నడుస్తోంది. తన ఉనికి లేకపోయినా ఈ సృష్టిలో ఏదీ ఆగదని దానికి స్పష్టంగా అర్థమైంది. తన అజ్ఞానానికి, అహంకారానికి అది సిగ్గుపడింది. దాని గర్వం బద్దలై కళ్ళ నుండి నీళ్లు ధారగా కారసాగాయి. లోకానికి తన ముఖం చూపించలేక పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఆ మర్రి చెట్టులోని ఒక చీకటి త్వరలో దాక్కుంది. నేనెంత మూర్ఖుడిని! ఒక చిన్న ప్రాణి అయిన నేను ఈ సృష్టి రహస్యాన్ని శాసించగలనని ఎలా అనుకున్నాను? నా గర్వం నన్ను ఎంతగా గుడ్డిదాన్ని చేసింది అని తనను తాను నిందించుకుంటూ ఏడవసాగింది. సర్వసాక్షి అయిన సూర్యభగవానుడు తన దివ్య దృష్టితో ఆ వాయసం యొక్క హృదయ పరివర్తనను, దాని పశ్చాత్తాపాన్ని గమనించాడు. ఆయనకు దాని మీద కోపం రాలేదు, జాలి కలిగింది. దాని అజ్ఞానాన్ని తొలగించి నిజమైన ధర్మాన్ని బోధించాలని నిశ్చయించుకున్నాడు. ఆయన తనలోని అనంతమైన కరుణతో ఒక మృదువైన వెచ్చని కాంతి పుంజాన్ని ఆ కాకి దాక్కున్న త్వరలోనికి పంపాడు. ఆ కాంతి నెమ్మదిగా వాయసాన్ని తాకింది. ఆ స్పర్శకు అది ఉలిక్కిపడింది. అప్పుడు దాని మనసులో నేరుగా ఒక గంభీరమైన, ప్రేమపూర్వకమైన స్వరం వినిపించింది. ఓ వాయసమా, ఎందుకు అంతగా దుఃఖిస్తున్నావు అని అడిగింది ఆ దివ్యవాణి. ఆ స్వరం విన్న కాకి భయంతో వణికిపోతూ అది సూర్యభగవానుడి స్వరమేనని గ్రహించింది. అది సాష్టాంగ నమస్కారం చేస్తూ, ప్రభు, జగచ్చక్షువైన ఓ సూర్యదేవ, నన్ను క్షమించు. నా అజ్ఞానం, నా అహంకారంతో నేనే సూర్యోదయానికి కారణమని విరవీగాను. నా తప్పు ఇప్పుడు నాకు తెలిసొచ్చింది. ఈ అనంత విశ్వంలో నేను ఒక ధూళికణం కన్నా అల్పుడను. నన్ను మన్నించు తండ్రి అని వెక్కి వెక్కి ఏడ్చింది. అప్పుడు సూర్యభగవానుడు మందహాసం చేసి ఇలా అన్నాడు. వాయసమా, లే, ఈ సృష్టిలో ఏ జీవి అల్పమైనది కాదు. ప్రతి ప్రాణికి, ప్రతి వస్తువుకు ఒక నిర్దిష్టమైన ధర్మం ఉంటుంది. నా ధర్మం ఈ లోకానికి వెలుగుని, శక్తిని, జీవాన్ని ప్రసాదించటం. అదేవిధంగా తెల్లవారుజామును నీ కంఠంతో ప్రపంచానికి ప్రకటించటం నీ ధర్మం. నీ అరుపు కేవలం ఒక శబ్దం కాదు, అది బ్రహ్మ ముహూర్తానికి సంకేతం. అది నిద్రపోతున్న జీవులను మేల్కొల్పి వారి వారి ధర్మాలను నిర్వర్తించడానికి ప్రేరేపిస్తుంది. నీవు చేసే పని చిన్నదని ఎప్పుడూ భావించకు. గర్వంతో, అహంకారంతో చేసే గొప్ప పనులు కన్నా శ్రద్ధతో, భక్తితో, నిస్వార్థంగా చేసే చిన్న పనే గొప్పది, పవిత్రమైనది. నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు, కానీ నేను చేస్తున్నాను అని అహంకారాన్ని దరిచేరనీయకు. అదే కర్మయోగం, అదే నిజమైన భక్తి. సూర్యభగవానుడి జ్ఞానబోధ ఆ వాయసం హృదయాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసింది. దానికి నిజమైన జ్ఞానోదయం కలిగింది. తన ధర్మం ఎంత ముఖ్యమైనదో, పవిత్రమైనదో అది అర్థం చేసుకుంటుంది. అది సూర్యభగవానుడికి మనసారా కృతజ్ఞతలు తెలుపుకొని తన జీవితాన్ని ధర్మ మార్గంలో నడుపుతానని ప్రమాణం చేసింది. ఆ రోజు నుండి ఆ వాయసం పూర్తిగా మారిపోయింది. మరుసటి ఉదయం అది ఎప్పటిలాగే మర్రి చెట్టు యొక్క ఎత్తైన కొమ్మ మీద నిలబడి గొంతెత్తి అరిచింది. కానీ ఈసారి దాని అరుపులో అహంకారం లేదు, అధికారమూ లేదు. ఆ అరుపులో భక్తి, కృతజ్ఞత, ఆనందం నిండి ఉన్నాయి. అది సూర్యోదయానికి స్వాగతం పలుకుతున్న ఒక మధురమైన సుప్రభాతంలా ప్రతిధ్వనించింది. ఆ ధ్వనిలోని పవిత్రతను గ్రామస్తులు సైతం గ్రహించారు. ఆనాటి నుండి ఆ కాకి అరుపులు వారికి ఎంతో ప్రశాంతతను, ఉత్సాహాన్ని ఇవ్వసాగాయి.
ఆ వాయసం కథ ఆ గ్రామంలో తరతరాలుగా ఒక నీతి కథగా నిలిచిపోయింది. ఎంత చిన్న పని అయినా దానిని అహంకారం లేకుండా భక్తితో తన ధర్మంగా భావించి చేస్తే అది భగవంతుని సేవతో సమానమని, దైవ అనుగ్రహానికి పాత్రులవుతారని ఆ కథ ప్రతి ఒక్కరికి గుర్తు చేస్తూనే ఉంది. వీడియోలోకి వస్తే ముందుగా మనం ఈ రోజుకు ఉన్న అపారమైన అనూహ్యమైన ప్రాముఖ్యతను గ్రహించాలి. ఇది 2 మహాశక్తుల సంగమం. మొదటిది ఆదివారం. ఇది గ్రహాలన్నిటికీ రాజు, ప్రత్యక్ష దైవం, తేజస్సు, అధికారము, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసానికి ప్రతీక అయిన ఆ సూర్య భగవానుడికి అంకితం చేయబడిన రోజు. సూర్యుడి అనుగ్రహం ఉంటే జీవితంలో చీకటి అనేదే ఉండదు. అపారమైన కీర్తి ప్రతిష్టలు, సమాజంలో ఉన్నత స్థానం, నాయకత్వ లక్షణాలు, అన్నిటికన్నా ముఖ్యంగా ధైర్యంగా సంపాదించే శక్తి లభిస్తాయి. ఇక రెండవది సప్తమి తిథి. ఇది కూడా సూర్య భగవానుడికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథి. సూర్యుడు 7 గుర్రాలు పూడ్చిన రథంపై సంచరిస్తాడు. ఆ 7 అనే సంఖ్యకు సప్తమి తిథికి అధిపతి ఆ సూర్య భగవానుడే. అంటే రేపు ఒకే రోజున సూర్య భగవానుడికి ఇష్టమైన వారం, ఆయనకే అంకితమైన తిథి 2 కలిసి వస్తున్నాయి. ఇలా ఒక దైవానికి సంబంధించిన వారం తిథి ఒకే రోజున కలవటం అనేది అత్యంత అరుదైన శక్తివంతమైన యోగం. ఈ సమయంలో విశ్వంలో సూర్యశక్తి అపారంగా భూమిపై ప్రసరిస్తుంది. ఈ రోజున మనం చేసే ఏ చిన్న పరిహారం అయినా దాని ఫలితం 1000 రెట్లు అధికంగా తక్షణమే వస్తుంది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. పసుపు డబ్బాలో ఏదో వస్తువు వేస్తే డబ్బు ఎలా వస్తుంది? అందులో ఉన్న గూఢ రహస్యం ఏమిటి? మన ఇంట్లో అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో వంటగది ఒకటి. వంటగది మన ఇంటికి దేవాలయం లాంటిది. అక్కడ అన్నపూర్ణాదేవి కొలువై ఉంటుంది. ఆ వంటగదికి హృదయం లాంటిది పసుపు డబ్బా. అది కేవలం పసుపును నిల్వ ఉంచుకునే పెట్టె కాదు, అది మన ఇంటి సౌభాగ్యానికి, ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి ప్రతీక. పసుపును సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా, సౌభాగ్యానికి చిహ్నంగా భావిస్తారు. దాని బంగారు వర్ణం సంపదకు సంకేతం. అంతేకాదు పసుపు దేవతల గురువైన బృహస్పతికి అనగా గురుగ్రహానికి కూడా ప్రతీక. గురువు ధనానికి, జ్ఞానానికి, అదృష్టానికి కారకుడు. అంటే పసుపులో లక్ష్మీదేవి యొక్క ఐశ్వర్య శక్తి, గురు భగవానుడి యొక్క ధనశక్తి 2 నిక్షిప్తమై ఉన్నాయి. అలాంటి పవిత్రమైన పసుపు ఉన్న డబ్బా ఒక చిన్న నిధి పెట్టె లాంటిది. అందులో మనం ఈ పవిత్రమైన రోజున ఒక శక్తివంతమైన పసుపును ఉంచినప్పుడు ఆ డబ్బా ఒక సాధారణ పెట్టిలా కాకుండా ఒక శక్తివంతమైన ధనాకర్షణ యంత్రంలా మారుతుంది. ఇంతటి శక్తివంతమైన పసుపు డబ్బాలో మనం పెట్టవలసిన ఆ ఇది అనే రహస్యమైన వస్తువు ఏమిటి? ఆ వస్తువు మరేదో కాదు, అత్యంత శక్తివంతమైన సూర్యభగవానుడికి, లక్ష్మీదేవికి ఇద్దరికీ ప్రీతిపాత్రమైన ఒక రాగి నాణం. రాగి నాణానికి ఎందుకంత ప్రాముఖ్యత అంటే రాగికి జ్యోతిష శాస్త్రంలో, ఆధ్యాత్మిక శాస్త్రంలో అపారమైన ప్రాముఖ్యత ఉంది. రాగి సూర్యగ్రహానికి సంబంధించిన లోహం. సూర్యుడి శక్తిని గ్రహించి నిల్వ ఉంచుకుని ప్రసరింపజేసే అద్భుతమైన గుణం రాగికి ఉంది. అందుకే పూజా సామాగ్రిని, యంత్రాలను రాగితో తయారు చేస్తారు. ఇది మన శరీరంలోని, మన చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని హరించి సానుకూల శక్తిని, తేజస్సును పెంచుతుంది. ఒక నాణం విషయానికి వస్తే నాణం గుండ్రంగా ఉంటుంది. ఇది పూర్ణత్వానికి సంకేతం. నాణం ధనానికి ప్రతీక, సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. అంటే రేపు మనం సూర్యుడికి సంబంధించిన లోహమైన రాగితో చేసిన లక్ష్మీ స్వరూపమైన నాణాన్ని లక్ష్మీ గురు స్వరూపమైన పసుపు డబ్బాలో సూర్యుడికి సంబంధించిన రోజు తిథిలో పెడుతున్నాం. ఇది ఒక అద్భుతమైన శక్తివంతమైన పరిహారం. ఇది విశ్వంలో ఉన్న ధనశక్తిని, అధికార శక్తిని ఒకేసారి ఆకర్షిస్తుంది. ఇప్పుడు ఈ అద్భుతమైన పరిహారాన్ని ఎలా, ఎప్పుడు, ఏ పద్ధతిలో చేయాలో వివరంగా తెలుసుకుందాం. ఈ పరిహారాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో, పూర్తి నమ్మకంతో ఎవరికీ చెప్పకుండా చేయాలి. రేపు ఆదివారం ఉదయం సూర్యోదయం సమయంలో ఈ పరిహారాన్ని చేయడం అత్యంత శ్రేష్టం. సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించండి. వీలైతే పసుపు, కషాయం లేదా ఎరుపు రంగు దుస్తులు ధరించటం చాలా మంచిది. పూజా మందిరంలో దీపారాధన చేసి సూర్యభగవాను, లక్ష్మీదేవిని మనసారా ప్రార్థించండి. ఇప్పుడు ఒక రాగి నాణ్యాన్ని తీసుకోండి. రాగి పైసలు లేదా పూర్తిగా రాగితో చేసిన నాణాలు తీసుకోండి. పాతదైనా పర్వాలేదు, కానీ దానిని ముందుగా పసుపు నీటితో లేదా గంగాజలంతో శుభ్రంగా కడిగి పొడి బట్టతో తుడవండి. ఇది ఆ నాణానికి ఉన్న ఇతర దోషాలను తొలగించి దానిని ఈ పవిత్ర కార్యానికి సిద్ధం చేస్తుంది. ఆ శుద్ధి చేసిన రాగి నాణ్యాన్ని మీ కుడి చేతిలో పట్టుకోండి. కళ్ళు మూసుకొని మీ మనసును పూర్తిగా దానిపై కేంద్రీకరించి మీ ఇష్ట దైవాన్ని మరియు ముఖ్యంగా ఆ సూర్య భగవాను శ్రీ మహాలక్ష్మిని మనసారా ప్రార్థించాలి. మీ కష్టాలన్నిటినీ, మీ ఆర్థిక ఇబ్బందులను, మీ మానసిక వేదనను మొత్తం వారికి విన్నవించుకోండి. ఓ సూర్య భగవానుడా, లోక బాంధవ,
ఓ మహాలక్ష్మి ఐశ్వర్య ప్రదాయిని. ఈరోజు ఆదివారము సప్తమి కలిసిన ఈ మహాపర్వదినాన మిమ్ములను శరణు వేడుతున్నాను. నా జీవితంలో ధనం నిలవటం లేదు. అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాను. నాపై, నా కుటుంబంపై ఉన్న సకల దరిద్రాలను, గ్రహదోషాలను, ప్రతికూల శక్తులను తొలగించండి. సూర్యస్వరూపమైన ఈ రాగి నాణం ద్వారా, లక్ష్మీ స్వరూపమైన ఈ పసుపు డబ్బా ద్వారా నా ఇంట్లోకి ఐశ్వర్యాన్ని ప్రవేశపెట్టండి. 4 దిక్కుల నుంచి డబ్బు నా ఇంటికి దూసుకొని వచ్చేలాగా, నా ఇంట్లో ధనానికి, బంగారానికి లోటు లేకుండా నన్ను అనుగ్రహించండి అని ఆర్తితో, కన్నీళ్లతో వేడుకోండి. మీ ప్రార్థనలో ఎంత ఆర్తి ఉంటే ఫలితం అంత త్వరగా, అంత అద్భుతంగా ఉంటుంది. ఇలా ప్రార్థించిన తర్వాత ఆ రాగి నాణ్యాన్ని తీసుకొని మీ వంటింట్లో ఉన్న పసుపు డబ్బా దగ్గరకు వెళ్ళండి. ఆ డబ్బాను తెరచి ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అని 3 సార్లు మనసులో జపించి ఆ రాగి నాణ్యాన్ని పసుపులో ఎవరికీ కనిపించకుండా కొద్దిగా లోపలికి నొక్కి పెట్టండి. ఆ తర్వాత డబ్బా మూతను మూసివేసి యథాస్థానంలో పెట్టేయండి. అంతే, మీరు చేయాల్సిన పరిహారం పూర్తయినట్లే. మీరు అక్కడ పెట్టింది ఒక సాధారణమైన నాణ్యాన్ని కాదు, మీ జీవితంలోనికి ఐశ్వర్యాన్ని ఆహ్వానించే ఒక శక్తివంతమైన యంత్రాన్ని మీరు ప్రతిష్ఠించారు. ఆ క్షణం నుంచి ఆ పసుపు డబ్బా ఒక ధనాకర్షణ కేంద్రంగా మారిపోతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే, ఆ నాణం యొక్క సూర్యశక్తి, ఆ పసుపు యొక్క లక్ష్మి గురు శక్తులు కలిసి ఒక అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీని సృష్టిస్తాయి. మీరు ప్రతిరోజు వంటల్లో ఆ పసుపును వాడినప్పుడు ఆ దివ్యమైన శక్తి ఆహారంలోనికి ప్రవేశిస్తుంది. ఆ ఆహారాన్ని తిన్న మీ కుటుంబ సభ్యులందరి ఆలోచన విధానంలో, వారి శక్తి కేంద్రంలో మార్పు వస్తుంది. మీలో కొత్త ధైర్యం, ఆత్మవిశ్వాసం పుడతాయి. డబ్బు సంపాదించడానికి కొత్త కొత్త ఆలోచనలు, మార్గాలు మీకు వాటంతట అవే స్ఫూర్తిస్తాయి. 4 వైపుల నుంచి డబ్బు దూసుకుని రావటం అంటే కేవలం జీతం రూపంలోనే కాదు, ఊహించిన మార్గాల నుంచి కూడా ధనం రావటం మొదలవుతుంది. ఆగిపోయిన వ్యాపారం పుంజుకోవచ్చు, రాదు అనుకున్న డబ్బు తిరిగి రావచ్చు, లాటరీ తగలవచ్చు, ప్రమోషన్ రావచ్చు, భూమి అమ్మకం ద్వారా లాభం రావచ్చు. ఇలా ఏదో ఒక రూపంలో ధనం మీ ఇంటికి ప్రవాహంలా వస్తుంది. మీ చేతిలో డబ్బు నిలవటం మొదలవుతుంది. మీరు క్రమంగా అప్పుల నుంచి బయటపడి ఐశ్వర్యవంతులుగా మారుతారు. ఈ నాణాన్ని ఆ పసుపు డబ్బాలోనే శాశ్వతంగా ఉంచేయాలి. పసుపు అయిపోయినప్పుడు మళ్ళీ కొత్త పసుపును పోసి ఆ నాణం దానిలోనే ఉండేలాగా చూసుకోవాలి. ప్రతి 6 నెలలకు లేదా సంవత్సరానికి ఒక్కసారి మళ్ళీ ఇలాంటి మంచి రోజు చూసుకొని ఆ నాణ్యాన్ని తీసి శుభ్రపరిచి ఇదే పద్ధతిలో మళ్ళీ ప్రతిష్ఠించుకుంటే దాని శక్తి రెట్టింపు అవుతుంది. కాబట్టి రేపు రాబోయే ఈ అద్భుతమైన అరుదైన అవకాశాన్ని ఎవరూ వదులుకోవద్దు. దీనికి కావాల్సిందల్లా పూర్తి నమ్మకం, భక్తి మాత్రమే. ఈ రహస్య పరిహారాన్ని శ్రద్ధగా ఆచరించి ఆ సూర్య నారాయణుడి, లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి. మీ కష్టాలు తీరి మీ ఇల్లు సిరి సంపదలతో, సుఖ సంతోషాలతో నిత్యం కలకలలాడుతూ ఉంటుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.